కైలాస శిఖర దర్శనానికి ముందు, దర్శనానికి తర్వాత జీవితం అనే మాట ఎందుకంటారు గురుగారు అసలు? కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే. ఈ మంత్రాన్ని అందరూ చెబుతూ ఉన్నారు ఇప్పుడు. అవును. ఋగ్వేదములో 32 మంత్రాలు ఉన్నాయి. వాటికి ఖిల మంత్రములు అని పేరు. శివ సంకల్పములు అని కూడా చెబుతారు. ఒక సూక్తం వలె తన్మే మన శివ సంకల్పమస్తు. శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, తెలుగువారి సామెత. ఒక చీమ అలా వచ్చి ఆగితే రమణ మహర్షుల వారు చూచారు, పుట్టపైన కాలు పెట్టారు. ఆ చీమ స్వామివారి పాదాలంతా కూడా తన శక్తి కొలది పాకి యథేచ్ఛగా తన సంతోషాన్ని తీర్చుకొని వెళ్ళిపోయింది. చీమలు వెళ్ళిపోయి చీమల పుట్ట రమణ మహర్షుల జీవితంలో మనం చూస్తూ ఉంటాం. శివునాజ్ఞ చీమ. కైలాస శిఖర దర్శనం ముందు, దర్శనం తర్వాత ఈ మాట ఇలాంటిదే. ఎందుకంటే బొందితో కైలాసానికి వెళుతున్నాం. ఒకనాటి కాలంలో కాశీ గొప్ప ప్రయాణం. అవును. కాశీకి పోయాను రామ హరే, గంగ తీర్థము తెచ్చాను రామ హరే అన్న పాట పాతకాలం వాళ్ళకి తెలిసే ఉంటుంది. రేలంగి గిరిజ. అంతకంటే కూడా గొప్పది కైలాసం వెళ్ళాను రామ హరే అని కూడా ఆ పాటలో ఒక చరణం పింగళి గారు రాశారు. మనం బొందితో కైలాసానికి వెళుతున్నాం సశరీరులమై. ఇలా శరీరంతో వెళ్ళాలి అని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పురాణాలలో పాండవులు వెళ్ళారు. ఇంకా ఎవరైనా చక్రవర్తులు ప్రయత్నాలు చేశారా? త్రిశంకువు ప్రయత్నం చేశాడు. వాళ్ళు స్వర్గం వరకే అనుకున్నారు, కానీ మనం కైలాసానికి. ఈనాటి కాలంలో పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ప్రయాణ వాహన సదుపాయాలు సౌకర్యాలు బాగా ఉన్నాయి. వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెళుతున్నాం. ఇది కూడా అంత సులభం కాదు. అవును. ఇది కూడా మళ్ళీ పరమేశ్వర సంకల్పం కావాలి. క్షణ క్షణానికి మారిపోయే వాతావరణం కైలాసంలో. అప్పుడే వర్షం, అప్పుడే ఎండ, అప్పుడే చలి, అప్పుడే మబ్బులు కమ్ముకోవడం. తల దాచుకుందామా, ఒక్క చెట్టు ఉండదు. అవును. మంచినీరు త్రాగుదామా, దగ్గర సదుపాయాలలో ఏమీ ఉండవు. అలా వెళుతూ పోవడమే. ప్రమథగణాలు ఏ విధంగా కైలాసంలో వెళుతూ ఉంటాయో అలా వెళుతూ ఉంటారు. కొందరు బౌద్ధులు ఆ కొండ చుట్టూ మోకాలితో నమస్కారాలు చేస్తారు, ప్రదక్షిణలు చేస్తారు. ఆ పరిక్రమ ప్రారంభం కావడమే యమద్వారం దగ్గర ప్రారంభం అవుతుంది అన్నట్టు. అమ్మాయి, మనమంతా చూసే యమద్వారం ఈనాటి కాలానికి మీ మీడియా వాళ్ళందరూ కూడా ఫోటోలు తెచ్చేశారు, చూపించేస్తున్నారు. అది యమద్వారం కాదు. ఆ యమద్వారానికి ఒక 2 కిలోమీటర్ల దూరం లోపలికి వెళితే కుడివైపున కొండకి దిగువన చాలా కొండలు ఉంటాయి. ఒకనొక కొండకి దిగువన అత్యంత పురాతనమైన ప్రాచీనమైన పగోడాల వంటి 2 నిర్మాణాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూడొచ్చా గురుగారు? తప్పకుండా చూడొచ్చు. నేను నీతో పాటు వస్తే నేనే చూపిస్తాను, లేదా చూడవచ్చు. 2 కిలోమీటర్ ముందుకు వెళితే కుడి చేతి వైపుకి 2 ప్రాచీన నిర్మాణాలు కనిపిస్తాయి. ఆ చోటన అంతా మానవ సహజమైనటువంటి శరీరాలను, కళేబరాలను మరణించినంతరం అక్కడ నిమజ్జనం చేసినందువల్ల, విడిచిపెట్టినందువల్ల కొంచెం దుర్గంధం కూడా వస్తుంటుంది. బౌద్ధ ధర్మములో, జైన ధర్మములో ఒక పద్ధతి ఉన్నది. శరీరాన్ని పాతి పెట్టకుండా, దహనం చేయకుండా పశుపక్ష్యాదులకు ఆహారంగా విడిచిపెట్టడం. ఇప్పటికీ వారు ఆ ధర్మాన్ని అనుసరించి అక్కడ విడిచిపెడుతూ ఉంటారు. మన తెలుగులో మాత్రం అటువంటిది ఏదన్నా వస్తే కూడా ఇలాంటివి కాకులు గద్దలు లాక్కు వెళ్ళిపోయేంత దిక్కుమాలిన చావు వచ్చింది అని అంటారు. దిక్కుమాలిన వాడెవరు? ఈశ్వరుడు అనే మాట. మన దిక్కుమాలిన రూపం ఎవరిది? దిగంబరుడిది, శివుడిది. ఆయనకు అంబరము అంటే ఆకాశం, ఆకాశమే వస్త్రంగా కట్టుకున్నాడు. ఆయనకు దిక్కు ఏమిటి? అన్ని దిక్కులు ఆయనవే. కాబట్టి దిక్కు లేనిది అంటే, ఏ దిక్కు లేని వాడు ఏం చేయాలి? తూర్పు దిక్కు దుర్చి నమస్కారం పెట్టాలి. ఏం తెలీదా? తూర్పు దిక్కు దండం పెట్టు అంటారు. దిక్కు లేకుండా ఉన్నావురా అంటే, దిక్కు చూడు, శివుణ్ణి చూడు. అక్కడ అలా దానికే యమద్వారం అని పేరు. మన పురాణాలలో యమలోకం అంటే కాస్త భయంకరంగా వర్ణిస్తారు. యముడు అంటే భీకరంగా ఉంటాడు, కానీ యముడు చాలా అందగాడు, తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు. ఒక కాలు కుంటి అంతే.
తల్లిని దూషించిన పాపం కారణం చేత కాలు కుంటి. సినిమాలలో ఉండేవేవి కూడా నిజం కాదు, పురాణాలు వేరు. కాలు తల్లిని దూషించడం మహాపాపం. ఆ కారణం చేత కాలు కొద్దిగా కుంటిగా మారింది. అందగాడు తెల్లనివాడు. మనం శివపురాణం చూసుకోవచ్చు. ఈ ప్రయాణంలో మనకు వచ్చే చిక్కులు ఏమైనా ఉన్నాయా అంటే మన మనస్సును మనం నియంత్రించుకోకపోవడం, అది చిక్కు. అంటే ఏంటండి? శివ సంకల్పంతో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివనామ స్మరణతో మనం ముందుకు వెళుతూ ఉంటే శివుడే మన వెంట ఉంటాడు. నా వెనక అంత పెద్ద నీడ వల్ల శివుడు వస్తున్నాడు అంటే నాకేం భయం? నేను ఒక్కడిని కాదు, నా తోడుగా నా వెంట నా శివయ్య ఉన్నాడు. ఈ ధైర్యం ఉన్నవాళ్ళు ఎన్నిసార్లైనా తిరుగుతారు. బొందితో కైలాసం కాదు, మనస్సుతో మనం కైలాస యాత్ర చేస్తే బొందితో కూడా కనుక. ఇందులో 21 పూసలతో మాలిక సిద్ధం చేసి జపం చేసుకుంటూ ఉండాలి. ఈ 21 మాలిక, పూసల మాలిక దేనికి అంటే మనం జన్మించిన అనంతరం 21వ రోజున బారసాల అని తొట్ల వేసి అందులో మనకు నామకరణం చేస్తారు. కాబట్టి బొందితో కైలాసం అంటే అది ఒక అదృష్టం, ఒక యోగం.